రియల్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామో చూస్తున్నాం, రైట్? ఓకే, ప్లస్ పోయింది. వాట్ ఈజ్ వేరియబుల్? ఎందుకు వేరియబుల్ మనకి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ వేరియబుల్? చెప్పాలి. ఏదన్నా వాల్యూని మనము హోల్డ్ చేసుకోవాలన్నా, స్టోర్ చేసుకోవాలన్నా మనకి వేరియబుల్ కావాలి. ఓకే, ఒక వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ పెట్టుకోవచ్చు? ఒకటే పెట్టుకోవచ్చు. కానీ ఒక 10-15 వేరియబుల్స్ని కలిపి మనం ఏమైనా చేయగలమా అని అంటే ఎస్, వీ హ్యావ్ దట్. ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు అన్నీ మీకు డెస్క్టాప్లో రాశాను. ఇప్పుడు మీరు కంఫర్ట్ అయిపోయారు. సో నేను ఇంకా దాని గురించి అడగను, ఇంకా సేవ్ ఎలా చేస్తారని నేను చెప్పలేను. అరేస్ 1.html. సో HTML కనపడుతుందా? కంఫర్టబుల్? ఓకే. స్క్రిప్ట్ చూడండి, ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాను, దాన్ని మీరు అలా ఫాలో అయిపోండి. దాన్ని యాక్చువల్ మీనింగ్ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో చెప్తాను దాన్ని. ఓకే, మరీ లింకులు కలుపుకోలేకపోతున్నారు అని అన్నప్పుడు, సార్ ఒక్క నిమిషం లింక్ అవ్వట్లేదు అని అన్నప్పుడు చెప్పండి నాకు. ఓకే, సో ఇప్పుడు జనరల్గా 2234 అని ఉంది. ఈ వాల్యూని మనము ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం ఈ రకంగా, రైట్? అదే ఇప్పుడు మనము ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని క్రియేట్ చేయాలి అని అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి 1 సంథింగ్ లైక్ దిస్ ఇలా పెడితే ఏమవుతుంది అని అంటే ఆ వాల్యూస్ అన్నీ గ్రూప్ అవుతాయి. సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగానే మీకు మెమరీలో ఒక కంటిన్యూ, అంటే మెమరీ అంటే ఏంటి అంటే ర్యామ్లో మన కంప్యూటర్లో ఉన్న మెమరీ ఉంటుంది. ప్రతి ఏదైనా వర్క్ చేయాలంటే ముందు మెమరీ అనుకో. ఆ మెమరీ లోపల 11, 22, 324, 456, 234, 568, 41 ఇవన్నీ వరుసగా ఉంటాయి అన్నమాట. ఆ మొత్తానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని తీసుకొచ్చి నేను వేర్ AR ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఏఆర్లో ఏముంది అని కనుక ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలి? అడ్రస్ ఉందని చెప్పాలి. నాకు చాలా ఈజీ ఏఆర్ ఈజ్ అన్ అరే అని అనడం, కానీ అది తప్పు, అది బూతు. ఐఎమ్ సారీ టు సే వర్డ్, చాలా తప్పు. అది ఏఆర్లో అరే లేదు. ఏఆర్ ఈలో కేవలం ఆ అరే, ఆ వాల్యూస్ ఉన్న మెమరీ ఉంది కదా, దాని అడ్రస్ ఉంటుంది. ఓకే, సి లాంగ్వేజ్లో కూడా మనం అరేస్ క్రియేట్ చేస్తాం. వేర్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంట్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి అరే క్రియేట్ చేస్తాం. కానీ యాక్చువల్గా ఏఆర్లో అరే ఉండదు. ఏఆర్ ఈజ్ జస్ట్ ఎ పాయింటర్ ఓవర్ దేర్. ఓకే, అది ఇప్పుడు మనకు అనవసరం. బట్ ఇక్కడ చెప్తుంది ఏంటి, ఏఆర్లో ఏముంది, వాట్ ఈజ్ ఏఆర్? ఎస్, ఏఆర్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ భాషలో చెప్పాలంటే ఏఆర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ద అరే. AR is a variable which is having the address of the array. Is it okay? Right. సరే సార్, వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూ నుంచి నేను అంటే ఆ అరేలో నుంచి నేను ఒక్కొక్క వాల్యూ పికప్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాను? హౌ టు పిక్ ద వాల్యూస్ ఫ్రమ్ దట్? ఇప్పుడు నాకు థర్డ్ వాల్యూ కావాలి. మీకు తెలుసు, అక్కడ అరే చూస్తే మీకు అర్థమైపోతుంది థర్డ్ వాల్యూ ఏంటి, 324. నాకు ఆ థర్డ్ వాల్యూ కావాలనుకోండి, నేను ఎలా రాస్తాను అని అంటే console.log of AR of 2 అంటాను. AR of 2 అంటే ఏఆర్లో ఉన్న థర్డ్ వాల్యూ వస్తుంది. ఇదేంటి, దీనికి ఏమైనా తిక్క అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ వాల్యూ 0th ఇండెక్స్ అని అంటారు దాన్ని. ప్రతి ఒక్క వాల్యూకి ఇండెక్స్ ఉంటుంది. 11 అనేది ఏ ఇండెక్స్లో ఉంది అని అడిగితే 0th ఇండెక్స్లో ఉంది. 234 ఏ ఇండెక్స్లో ఉంది అని అడిగితే 0, 1, 2, 3 and 4. 234 is in index 4. 44 is in the index of
6. థర్డ్ ఇండెక్స్లో ఏముంది? 456. ఆర్ యూ ఏబుల్ టు రిలేట్ ఇట్? ఎస్ సార్. ఇప్పుడు నేను జస్ట్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఇది కూడా టెస్టే, కాకపోతే నేను సపరేట్గా క్వశ్చన్స్ అన్ని ఫామ్ చేసి పెట్టకుండా నేను టెస్ట్లా ఊరికే అడుగుతున్నాను. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏఆర్? ఏఆర్ ఆఫ్ 2 అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ? 324 ప్రింట్ అవుతుంది. ఓకే, నా కంప్యూటర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసుకుంటున్నాను నేను. 324. అంటే నా కంప్యూటర్ పనిచేస్తున్నట్టేనా? సరే. సో ఇప్పుడు console.log ఆఫ్ ఏఆర్ ఆఫ్ 1 అన్నాను అనుకోండి, లేకపోతే 0 అన్నాను. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? కమాన్, 11. ఓకే, రైట్. ఇది మీకు అర్థమైంది ఏఆర్. ఓకే, ఇంకొక చిన్న ఏఆర్తో పాటు ఒక ప్రాపర్టీ కూడా ఉంటుంది, దాన్నే లెంగ్త్ అని అంటారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం జాగ్రత్తగా. console.log ఆఫ్ AR.length లెంగ్త్ అని అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 7 వచ్చింది. 7 ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నువ్వు అరే క్రియేట్ చేయగానే దాని లెంగ్త్ని కూడా ఏఆర్కి ఇచ్చేస్తుంది. దాన్ని ఎలా వాడుకోవాలి అని అంటే AR.length అని వాడుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది? 7. ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మనం కౌంట్ చేయడం కష్టం కదా, అందుకనే లెంగ్త్ 1 వస్తుంది మనకి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయని తెలియాలి అని అంటే AR.length అని అంటే చాలు. ఓకే, ఎస్. ఇప్పుడు లాస్ట్ నెంబర్ ఏ ఇండెక్స్లో ఉంది? ఇప్పుడు 4 అనేది థర్డ్ ఇండెక్స్లో ఉంది, 11 అనేది 0 ఇండెక్స్లో ఉంది. లాస్ట్ నెంబర్ 46 9th ఇండెక్స్లో ఉంది లాస్ట్ నెంబర్. సో ఇప్పుడు నేను కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పండి. AR.length అని అన్నాను అనుకోండి, ఏం జరుగుద్ది ఇక్కడ? అన్డిఫైన్. ఎందుకంటే AR.length అనేది లేదు కదా, అండ్ AR.length అంటే 10 వచ్చింది. AR ఆఫ్ 10లో ఏముండదు కదా. సో లెంగ్త్ కంటే ఒకటి తక్కువలోనే మిగతావన్నీ ఉంటాయి. అంటే ఎప్పుడైనా మీరు లాస్ట్ ఇండెక్స్ కావాలి అని అంటే ఎలా చెప్పుకోవచ్చు మీరు? AR.length -1 అని అంటే లాస్ట్ వాల్యూ వచ్చింది మనకి. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు AR.length -4 అన్నాను, -4 అన్నాను, అప్పుడు ఏమొచ్చే? వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు గెట్? ఫస్ట్ 10 - 6 అని చెప్పేసేయండి. ఎంత? 10 - 4 ఎంత? 6. AR ఆఫ్ 6లో ఏముంది? 0 1 2 3 4 5 అండ్ 6, 234 రావాలి. AR ఆఫ్ లెంగ్త్ -7, ఎస్, అది చెప్పగలగాలి మనం. 4 ఎందుకు వచ్చింది? 10 - 7 ఎంత? 3 కదా. 3లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు చేపిస్తున్నానంటే మీ ఓన్గా మీరు చేసినప్పుడు ఇలాంటివే తప్పులు చేస్తూ ఉంటారు, గంటలు వేస్ట్ అవుతుంది. లెంగ్త్ ఎందుకు పెట్టుకోవాలి, లెంగ్త్ -1 ఎందుకు పెట్టకూడదు అనేది పెద్ద క్వశ్చన్. అది ఆల్రెడీ నేను ఇక్కడ మీకు సాల్వ్ చేసేస్తున్నాను. రైట్? ఎస్. సో ఈ రకంగా మనం వాల్యూస్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక చిన్న, అయితే చూడండి, నేను ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు కూడా మధ్యలో ఒక చిన్న నాన్ సింక్ ఒక పాయింట్ చెప్తా. అది ఆ టైంకి అవసరం లేదు, కానీ వినేసి ఊరుకోండి. అలాంటి ఒక పాయింట్ ఇది. console.log ఆఫ్ AR ఆఫ్ -4. అమ్మా
అంతే కదా. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లెంగ్త్ ఎంత ఉంటుంది చెప్పు, ఎలా చెప్తావు అని అడగరు. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. సో అప్పుడు మనము ఎస్ సార్, మైనస్ వాల్యూస్ ఆర్ నాట్ allowed in the index as an index. AR of -4 ఇవ్వకూడదు. ఇజ్ ఇట్ ఓకే? PHP లాంటి కొన్ని లాంగ్వేజెస్లో అలౌడ్ అది. అందుకనే నేను ఇక్కడ చెప్తున్నాను, మన జావా స్క్రిప్ట్లో మాత్రం లేదు అది. రైట్. సో దిస్ ఈస్ నాట్ ఎర్రర్. అగైన్ ఎర్రర్ కాదు, అన్డిఫైన్డ్ అని వస్తుంది. అండర్స్టూడ్ మై పాయింట్? ఎస్, మనం రివర్స్లో కూడా తెచ్చుకునే డే వస్తుంది, అది చూపిస్తాను కొద్దిగా. బట్ దిస్ ఈజ్ అబౌట్ యువర్ హౌ డు వి యాక్సెస్ ద వాల్యూస్. కానీ ఇప్పుడు కొత్తగా వెళ్దాం, మనం ఇంకొక కొత్త ప్రాసెస్లోకి వెళ్దాం. వేర్ I ఈజ్ ఈక్వల్ టు 4 అని అన్నాను. ఐలో ఎంత ఉంది? 4 ఉంది. ఐ తోటి కూడా మనం యాక్సెస్ చేయొచ్చా వాల్యూస్ని? ఏఆర్ ఆఫ్ ఐ. ఏఆర్ ఆఫ్ ఐ అంటే ఏమవుతుంది? ఐలో ఎంత ఉందమ్మా? 4 ఉంది. సో దట్ ఈస్ ఏఆర్ ఆఫ్ 4. వాట్ ఈస్ ద ఏఆర్ ఆఫ్ 4? 56. అండర్స్టూడ్? రైట్. ఇప్పుడు నేను ఐ వాల్యూని ఇలా రాశాను, console.log of AR of I. ఇక్కడ 56 ప్రింట్ అవడం పక్కా కదా వైష్ణవి? ఇప్పుడు ఇక్కడ ఐ ఎంత? ఆల్రెడీ ఐలో ఎంత ఉంది? 4 ఉంది. ఐకి మళ్ళీ 4కి 2 కలిపితే 6. సో ఐ వాల్యూ బికమ్స్ 6. సో AR of 6, 0, 1, 2, 3, 4, 5, 6. What is the value? 234. Got it? పక్కా చెప్పాలి. మిస్ అయిపోతున్నాను అని అంటే చెప్పేసాయి. మిస్ అవుతున్నావా? అర్థమవుతుందా? మళ్ళీ మళ్ళీ అడిగినా పాపం మీరు ఫీల్ అవుతారు. అలా అవకు. పొరపాటున అట్లా ఫీల్ అయినావంటే మాత్రం బిస్కెట్ ఫ్యాక్టరీ అది. ఒక బిస్కెట్ కూడా కాదు. ఓకే ఓకే, చలో. నౌ ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్. ఇప్పుడు 1 to, సరే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫర్ var, not var, I is equal to 0, I less than or equal to AR dot length -1 I plus plus. Is it okay? console.log of I అని అంటాను. ఏం ప్రింట్ అవుతుంది? తిన్నగా ఆలోచించు. అదేంటి అట్లా? ఐలో ఉన్న వాల్యూ 0. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9. ఏఆర్ డాట్ లెంగ్త్ ఈజ్ 10 కాబట్టి 9 ఐ ప్లస్ ప్లస్. console.log of I అని అంటే ఐలో ఉన్న వాల్యూ కదా ప్రింట్ అయ్యేది. అంతా ఐలో ఉన్న వాల్యూ. అవును, తర్వాత ఓవర్ రైట్ అయింది అది. జీరో 1 2 3 4 5 6 7 8 9. ఎందుకు? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 - 1. చూడగానే ఇంట్లో ఇంకా వాల్యూస్ వచ్చేస్తాయి అని అనుకోవడం కాదు. నేను అక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను? కమాన్, ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో ఐ వాల్యూ ఎంత ఉంటే అదే ప్రింట్ అవుతుంది. ఎందుకు 9 వరకే వచ్చింది? లెంగ్త్ ఎంత? 10 - 1 కాబట్టి 9 వచ్చింది. అమ్మా, ఐ వాల్యూ కదా ప్రింట్ చేస్తుంది. ఒక్క నిమిషం. అసలు 41 అనేది నెంబరే లేదు దీంట్లో. ఏంటి నీ ఐడెంటిటీ?
అవును, ఇప్పుడు నేను ప్రింట్ చేసింది ఏఆర్ ఆఫ్ అయ్యా అయ్యా ఐ అన్నప్పుడు ఐలో ఉన్నది ఐలో నార్మల్ 1 2 3 ఉంటాయి. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ కామా పెట్టి ఏఆర్ ఆఫ్ ఐ అన్నాను అనుకో, ఇప్పుడేం ప్రింట్ అయింది చెప్పు? నాకు కంప్లీట్ అవుట్పుట్ కావాలి. 1 స్పేస్ 11, సారీ 0 స్పేస్ 11, 1 స్పేస్ 21, 2 స్పేస్ 22. ఎస్, ఐ అని అంటే దాని ఇండెక్స్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. కాబట్టి ఏఆర్ ఆఫ్ ఐ అంటే దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు? లేదు సార్ నాకు ఓన్లీ వాల్యూస్ కావాలంటే ఐ తీసేనా? అది షుడ్ డాక్టర్? ఎస్. సో వాట్ డిడ్ వి డూ హియర్? అరేలో ఉన్న వాల్యూస్ని మనం ప్రింట్ చేసాం. ఇస్ ఇట్ ఓకే? ఎస్. సో ఇది నాన్న హౌ టు క్రియేట్ అన్ అరే, హౌ టు యాక్సెస్ వాల్యూస్ ఆఫ్ ఎన్ అరే. రెడీ? ఇప్పుడు మీకు ఒక చిన్న వర్క్ ఏంటంటే, ఓకే దీన్ని ఇలాగే ఉంచేద్దాం. ఫర్ ఏం చేస్తే console.log of AR of I లేకపోతే జే పెట్టు. జే అని అన్నప్పుడు నాకు 46, 41, 568, 234, 244, 56, 4, 324, 21 అండ్ 11 రివర్స్లో, అంటే ఫస్ట్ లాస్ట్ నెంబర్ ప్రింట్ అయ్యి లాస్ట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యి తర్వాత 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 0 వరకు వస్తుంది. ఓకే, హలో, క్వశ్చన్ అర్థమైందా? ఎక్కడేం రాయాలి? ఈ 3 చుక్కలు 4 చుక్కల మధ్యలో ఏం రాయాలి? ఓకే, దట్ యూ హ్యావ్ 5 minutes ఆఫ్ టైం. నాకు ఇమ్మీడియట్గా వద్దే వద్దు, అసలు నేను నమ్మను కూడా నమ్మను దాన్ని. మరి మీకు వచ్చు కాబట్టి రాశానా? మళ్ళీ చూస్తారా? ఇందాక చెప్పింది అర్థం కాలేదా? యా ఒకసారి చూడండి. సో నేనేం చేస్తాను, జేని లెంగ్త్ -1 నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే లెంగ్త్ -1 10 -1 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కడ వరకు? 0 వరకు ప్రింట్ చేయాలి, 0th ఇండెక్స్ వరకు ప్రింట్ చేయాలి. కాబట్టి జే గ్రేటర్ దెన్ 0. అండ్ ప్రతిసారి జేలో ఉన్న వాల్యూ, ఎందుకంటే 10 నుంచి స్టార్ట్ 9 నుంచి స్టార్ట్ అయింది కదా, డిక్రిమెంట్ అవుతూ రావాలి. ఎక్కడ మీ క్వశ్చన్ ఏంటి? ఏఆర్ డాట్ అని చెప్పండి. ఏఆర్ డాట్ లెంగ్త్ -1. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు, ఇబ్బంది పడతారు మళ్ళీ. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్రింట్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ రేర్ ఎండ్. సో ఇక్కడ నుంచి ఏమైంది అని అంటే 46, ఈ పార్ట్ మొత్తం 46, 41, 568, 234, 244, 5 ఇవన్నీ కూడా మనకి రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ గుడ్. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ. ఓకేనా? హౌ టు రీడ్ ద అరే, హౌ టు ప్రింట్ ద అరే. రెడీ? నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, సార్ అరేలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయడం తెలిసిపోయింది, భలే. ఇప్పుడు ఈ అరేలో ఉన్న పెద్ద నెంబర్ ఏది? చిన్న డౌట్. చెప్పండి ప్లీజ్. అది అరే డాట్ లెంత్ -1 బదులు అరే డాట్ లెంత్ పెట్టేస్తే అది ఇన్ఫినిటీ లూప్ వెళ్తుంది కదా? వెళ్ళదు కదా. ఎప్పుడు ఫర్ లూప్ లో వేర్ జే ఈక్వల్ టు అరే డాట్ లెంత్ -1 పెట్టిరు కదా, అక్కడ 1 తీసేసి -1 తీసేసి రన్ చేస్తే ఇన్ఫినిటీ లూప్ వెళ్తుందా? నాకు తెలియదు, కాకపోతే నేను ఎలా అర్థం చేసుకుంటాను, జే ఈజ్ ఈక్వల్ టు 10 అని అన్నారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పెట్టుకున్నాం, నాకు హ్యాంగ్ అయిపోయింది. అదేనండి, ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 10 అని అన్నాం, అసలు 10 లేదు కదా, అన్డిఫైన్డ్ ప్రింట్ అవుతుంది. ఇదిగోండి అన్డిఫైన్డ్. అయితే నాకు తెలిసి మీరు జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0
అని కానీ, లేకపోతే సారీ జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మీరు ఏదో అలా చేసి ఉంటారు. ఈ ఈ ఈ Okay. కండిషన్ లో తప్పు చేసి ఉంటారు మీరు. Okay. ఏం బెటర్ కండిషన్ చెప్పండి? ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ పెట్టండి. గ్రేటర్ దాన్ ఆర్ J- ఈక్వల్ టు జే ఈక్వల్ టు గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అని పెట్టారు? అదే నేను అడుగుతుంది. లేకపోతే మీరు నాకు తెలిసి ఇలా రాసి ఉంటారండి, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని రాసి ఉంటారు. మాక్సిమం అదే చేస్తారు. సో ఆబ్వియస్ గా ఈ వాల్యూస్ అన్ని లెస్ దాన్ 10 కాబట్టి ఇప్పుడు మైనస్ మైనస్ అవుతున్నప్పుడు -1, -2, -3 ఇవన్నీ లెస్ దాన్ 10 లోకి వస్తాయి కాబట్టి ఆబ్వియస్ గా మీకు ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. తల పట్టేసుకున్నాడు సంతోషు. యా కాంప్లెక్సిటీ, లేకపోతే ఊరికే లక్షలు లక్షలు ఇచ్చారు. ఎవరికి ఊరికే డబ్బులు రావండి. మా గుండు బస్తు చెప్పిస్తాయి యాడ్ మనకి. అరేస్ రాకపోతే రాదు మనకి. రైట్, నౌ వెరీ సింపుల్. ఈ రోజుకి ఇంతకు మించి ఏం నేర్చుకోని అవసరం లేదు. కానీ 1 సెకండ్, ఇప్పుడు ఏంటంటే హౌ టు ఫైండ్ అవుట్ ద మ్యాక్సిమం ఆఫ్ ఎ గివెన్ మ్యాక్సిమం నెంబర్ ఎంత. ఎనీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ద థింగ్ ఈజ్ ఎలా చేస్తారు, హౌ డు యూ స్టార్ట్ అని. ఒక్క నిమిషం సార్, ఈ రోజు నుంచి మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. నేను ఫస్ట్ డే నుంచి అదే చెప్తున్నా, కనీసం ఈ రోజు నుంచి అయినా మారాలి. ఇప్పుడు అక్కడ వాల్యూస్ ఉన్నాయి. మాన్యువల్గా మీరేం చేస్తారు, ఫస్ట్ 11 తీసుకుంటారు, 11 తోటి 21 అని కంపేర్ చేస్తారు. 21 గ్రేటర్ కాబట్టి 21 ఈజ్ ద గ్రేటెస్ట్ వాల్యూ అని. 21 తోటి 324ని కంపేర్ చేస్తారు. 324 గ్రేటర్ కాబట్టి 324 విల్ బి నౌ ద మ్యాక్సిమం వాల్యూ. తర్వాత 4తో కంపేర్ చేస్తారు. 324 గ్రేటర్ కాబట్టి 324 ఈజ్ ద మ్యాక్సిమం. తర్వాత 56, 244, 234, తర్వాత 568 కంపేర్ చేసినప్పుడు 568 ఈజ్ మ్యాక్సిమం కాబట్టి నౌ యూ కన్సిడర్ మ్యాక్స్ ఈజ్ 568. ఆ 568 తోటి మళ్ళీ 41 మీరు కంపేర్ చేస్తారు. 568 ఇట్ సెల్ఫ్ ద మ్యాక్సిమం కాబట్టి 546. రైట్, ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఏదైతే మ్యాక్స్లో ఏదైతే ఉంటో అదే మనకి మ్యాక్సిమం వాల్యూ అని అనుకుంటాం. సో నేను ఎలా రాస్తాను, మీరేం వర్రీ అవ్వకండి, నేను రాసి చూపించిన తర్వాత అడుగుతా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక పని చేస్తాను. ఇక్కడ డైరెక్ట్గా వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, వేర్ మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఏఆర్ ఆఫ్ 0ని ముందుగానే నేను పెట్టేసుకుంటాను. ఫస్ట్ వాల్యూని మ్యాక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కంపారిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ వాల్యూ నుంచా మళ్ళీ 0 నుంచేనా? అంటే ఫస్ట్ ఇండెక్స్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేసి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంగ్త్ మైనస్ వరకు ఇటరేట్ అవుతూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తానంటే చూడండి, కంపేర్ చేయాలి దేంతోటి, మ్యాక్స్ని ఏఆర్ ఆఫ్ ఐ తోటి ఒక్కొక్కసారి కంపేర్ చేసుకుంటూ వస్తున్నా నేను. కంపేర్ చేసేటప్పుడు ఇఫ్ మ్యాక్స్ ఈజ్ లెస్ దెన్ ఏఆర్ ఆఫ్ ఐ, అంటే ఫస్ట్ ఏఆర్ ఆఫ్ 1, ఏఆర్ ఆఫ్ 2 అట్లా అయితే ఏం చేయాలి, నేను మ్యాక్స్ లోపల ఆ వాల్యూని పెట్టేసుకోవాలి. మ్యాక్స్లోన ఏదైతే పెద్దగా వచ్చిందో ఆ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేసేసుకుంటాం. హౌ ఇస్ దాట్? ఎస్ ఆర్ నో? చివరి వరకు అదే రొటేట్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కన్సోల్ డాట్, అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఫర్ లూప్లో రాయబాకండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మ్యాక్స్. ఈజ్ మై కంప్యూటర్ వర్కింగ్ ఫైన్? కరెక్టేనా కోడ్? అర్థమైందా సంతోష్? ఏం చెప్పాలి అది కాదు, చెప్తా ఏం చెప్పాలి. FOR గురించి చెప్పనా, ఆ బ్రాకెట్ గురించి చెప్పనా, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకు తీసుకున్నావు అని చెప్పనా?
వేరే ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకు తీసుకున్న అర్థమైందా నీకు? అవును. తర్వాత కండిషన్ అర్థమైంది కదా. కండిషన్ ఏముందా, అన్ని వాల్యూస్ని మనం ఇటరేట్ లోపల రాసిందా నీకు ప్రాబ్లం? ఇఫ్ లోపల రాసిందా? నేనేం చెప్పాను, ఇప్పుడు నువ్వు చేసేది కూడా అదే. మ్యాథ్స్లో ఫస్ట్ వాల్యూ మ్యాథ్స్లో పెట్టుకుంటావు, ఫస్ట్ ఇదే మ్యాక్సిమం అని అనుకుంటావు, 11 ఈజ్ మ్యాక్సిమం అని అనుకుని నెక్స్ట్ వాల్యూ తోటి కంపేర్ చేస్తూ, ఒకవేళ నెక్స్ట్ వాల్యూ కంటే మ్యాథ్స్ కనుక తక్కువ ఉందనుకో, హలో, ఇప్పుడు మ్యాక్సిమం ఏది అంటే నెక్స్ట్ వాల్యూ కదా, అదే కంపేర్ చేసే వాల్యూ కదా, అంతేనా? అందుకనే మ్యాథ్స్ని దాంతో రీప్లేస్ చేసేసుకున్నా. అట్లే మనకండి ఇప్పుడు మీరు డెఫినెట్గా చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చదువుకున్నప్పుడు మిమ్మల్ని క్లాస్ టాపర్ ఎవరు అని అడుగు అని చెప్పేసి మీరు పేపర్లు ఎత్తుక్కుంటూ ఉంటారు, ఎవరికి వచ్చిన ఎక్కువ మార్కులు అని, అంతేనా? ఎట్లా ఎత్తుకుతారు? ఫస్ట్ పేపర్, అచ్చా ఏది కవితకి 90 వచ్చినాయి, కవిత కంటే ఎవరికైనా ఎక్కువ వచ్చినాయి అని చూస్తూ ఉంటాం కదా. ఫస్ట్ 90తో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ పేపర్లో 91 ఉందనుకో, 91 ఈజ్ గ్రేటర్. తర్వాత పేపర్ వెతుక్కుంటా పోయే కొద్ది ఎవరికో 97 వచ్చినాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఏది? 97ని మ్యాక్సిమంగా చేసుకుంటావు నువ్వు, నీకు తెలియకుండానే నువ్వు చేసుకుంటావు, కానీ మనకు అనిపించదు. ఇక్కడ ఏంటంటే సచ్చినట్టు చెప్పాలి, మ్యాక్సిమంలోకి ఆ నెక్స్ట్ గ్రేట్ వాల్యూని పెట్టు. ష్యూర్, పక్కా. ఇలా చెప్పే లోపల ఒక్కొక్క చిన్న చిన్న పనికి గంటలు తీసుకుంటున్నారు వాళ్ళు. అలాగే చెప్పారు, అర్థమైపోయింది సార్. రిషోర్ 2-3 సార్లు అడుగుతున్నాను నేను. తర్వాత మళ్ళీ ధృతిమన్ దగ్గరికి పోయి, సార్ ఇదేంటిది అని అడిగితే, ఇట్ హర్ట్స్ మీ. ఓకే అన్న, అడగండి, ఊరికే అంటున్నా. సో ఫైనలీ దిస్ ఈస్ హౌ వీ రైట్ ద మ్యాక్సిమం ఆఫ్ ఎన్ అరే, రైట్? మీకు వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సార్ చూసి రాయండి, ఓకే, స్నానం చేసి వచ్చి మళ్ళీ రాయండి, భోజనం చేసి మళ్ళీ రాయండి, కానీ ఒక 100 సార్లు రాయండి. దీన్ని రాసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ఇది కలేజా సినిమా లాంటిది, చూసిన ప్రతిసారి కొత్త విషయం అనిపిస్తుంది. యా, సో యూ హ్యావ్ దట్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్? అంతే కదా, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్? ఇది మ్యాక్సిమం అయిపోయిందమ్మా, మ్యాక్సిమం పక్కన పెట్టేసి. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను? సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ చేయాలనుకుంటున్నాను. ఎలాగా? ఫర్ వేర్ j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ar డాట్ లెంగ్త్ -1 j ప్లస్ ప్లస్. సమ్ చేయాలంటే ముందు నేనేం చేయాలంటే, స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ చేస్తావా, మైనస్ నుంచి స్టార్ట్ చేస్తావా? ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటాం. సమ్ అని పెట్టాలా సార్? లేకపోతే మీరు తెలుగులో మొత్తం అని పెట్టండి, తప్పేముంది, బట్ సమ్ ఈజ్ బెటర్. ఓకే, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తానంటే, ప్రతిసారి ఒక నెంబర్ ప్రింట్ అంటే నెంబర్ యాక్సెస్ చేసుకునే ముందు సమ్లోకి కలిపేస్తూ ఉంటా. కలుపుతారా? ఎట్లా? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏఆర్ ఆఫ్ ఐ, సారీ జే. ఓకే, సమ్ వచ్చేసింది కానీ ప్రింట్ చేయలేదు కదా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్. కొంతమంది సమ్ను లోపల ప్రింట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పను. ప్రతిసారి ప్రింట్ అవుతూ ఉంటుంది, సార్ నాది ప్రతిసారి ప్రింట్ అయిపోతుంది సార్ అంటే నేను ఏం చేయను అక్కడ. సో మొత్తం సమ్ చేసిన తర్వాత ఒకటేసారి ప్రింట్ చేయి. వాట్ ఈస్ ఆన్సర్? కరెక్టేనా? ఒక్క మాట చెప్పండి, 15 వేరియబుల్స్ ఉన్నాయనుకో, ఇలాగా మీరు సమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేయాలమ్మా?
ఏ అంటే వేరియబుల్స్ ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క వేరియబుల్లో పెట్టుకున్నారు అనుకో ఎలా చేస్తారు, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ అని రాస్తారు. ఇంకొక వేరియబుల్ వాల్యూ వస్తే మళ్ళీ చేంజ్ చేయాలి. ఇప్పుడు అరేలో ఎన్నన్నా ఉండని, ఎన్ని వాల్యూస్ ఉన్నా నాకు భయం లేదు. ఎందుకు? నా ప్రోగ్రామ్ వాటన్నిటిని సమ్ చేసి ఇచ్చేస్తుంది. హౌస్ దాట్? సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్ అరే. సంతోష్, రైట్ రైట్. ఇప్పుడు చెప్పండి యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో దిస్ ఈస్ ద సమ్. అవును, కరెక్ట్. ఎలా చేస్తారు? వేర్ యావరేజ్, యావరేజ్ ఇక్కడ జీరోకి అసైన్ చేయాల్సిన పని లేదు సార్. మీరు పొరపాటున ఇక్కడ జీరోకి అసైన్ చేయకపోతే సమ్లో డిఫాల్ట్గా అన్డిఫైన్డ్ అని ఉంటుంది. అన్డిఫైన్డ్ ప్లస్ 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 చేసేసరికి నాట్ ఏ నెంబర్ వస్తుంది. హలో, ఇప్పుడు ఇక్కడ నేను జీరో పెట్టుకున్నాను అనుకో, జీరో పెట్టలేదు అనుకో, వాట్ అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? కమాన్, నాట్ ఎ నెంబర్. ఎందుకు? అన్డిఫైన్డ్ ప్లస్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వెంకీ భాష ప్రధానం. సో నో 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 నో, నేను ఇట్లా కేర్ఫుల్గా లేకపోతే మీరు మొత్తం పసిఫిక్ సముద్రాన్ని ఇది ఇంటర్వ్యూకి వెళ్ళి పిల్లకాలలో కూడా చచ్చిపోతారు అనమాట. వాడు మిమ్మల్ని లోకల్ స్టోరేజ్లు అడగడు, రియాక్ట్ రిడక్స్ అడగడు, ఏం అడగడు. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ యాడ్ అన్డిఫైన్డ్ విత్ నెంబర్ అంటే ఏదో ఒకటి రాసుకోరాదు, ఎందుకు ఆ ప్రాబ్లం అన్నట్టు చూడకండి. నాట్ ఏ నెంబర్ అని చెప్పండి. అక్కడ దానికి చాలా వాల్యూ ఉంది. మీకు ఒక టెస్ట్ పెడతారు, టెస్ట్లో సగం క్వశ్చన్లు ఇవే ఉంటాయి. ఇప్పటి వరకు ఈ రోజు నేను ఏం చెప్పినానో ఇవే క్వశ్చన్లు మీకు సగం ఉంటాయి మీ టెస్టుల్లో. ఆ 10 క్వశ్చన్లో 9 క్వశ్చన్లు ఫెయిల్ చేసి లాస్ట్ 10 క్వశ్చన్లు విపరీతంగా రాసేసి నాకు రాలేదు సార్ జాబ్ అంటే మళ్ళీ మిమ్మల్ని అదే కంపెనీకి 6 నెలల వరకు పంపించలేను. నా కష్టాలు నాయి. ఏమ్మా, కొద్దిగా ఆలోచించుకుని నాట్ ఏ నెంబర్లు ఎప్పుడు వస్తాయి, ఏమి కంకాటినేషన్ ఎప్పుడు జరుగుతుంది, అవన్నీ చూసుకోండి. కమాన్, రైట్. యావరేజ్ ఎట్లా తీసుకుందాం మనం? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై, వెరీ గుడ్ ఆన్సర్. ఆ వర్డ్ నాకు కావాలి, ఏఆర్ డాట్ లెంగ్త్. -1 అనేరు, లెంగ్త్. ఓకే, సో console.log of average is మమ్మీ సమ్ 0 చేయకపోయేసరికి యావరేజ్ కూడా నాట్ ఏ నెంబర్ అనే వస్తుంది, అంతే కదా మరి. రైట్, అండర్స్టూడ్. అరేస్ నిజంగా ఈరోజు కనుక అరేస్ మీకు అర్థమైపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే క్లాస్ వింటానని కొంతమంది వినట్లేదు, ఈ క్లాస్ గురించి చెప్తున్నా నేను. వాళ్ళకంటే మీరు ఈరోజు నెక్స్ట్ స్టెప్ ఎక్కేసారు అంతే. ఓకే, సో అరేస్, ఎస్ దిస్ ఈస్ అరేస్. ఇంతకు మించి ఏం లేదు సార్ అరేస్లో. ఓకే, కొద్దిగా అల్గరిథం చెప్తూ ఉంటాను. ఈరోజు మీరు ఇదే ప్రాక్టీస్ చేసేసేయండి. రివర్స్లో ప్రింట్ చేయండి, మ్యాక్సిమం ప్రింట్ చేయండి, మినిమం ప్రింట్ చేయండి, లేకపోతే ఏదైనా 2 నెంబర్స్ అరేస్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, పంపిస్తాను ఇప్పుడు. అవన్నీ చేయండి. రేపు ఏం చేస్తానంటే కొన్ని డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ నేర్పిస్తాను మీకు. లైక్ సార్టింగ్, సార్ట్ ఎలా చేస్తాం అనేది నేను రేపు చెప్తాను మీకు. కానీ ముందు ఈ రోజుకైతే మాత్రం ఇంతే. నాకు ఎంతమందికి ఎంతవరకు అర్థమైందో తెలియదు. ఐ కాంట్ మూవ్ మోర్ దాన్ దిస్. ఓకే, మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఇవే ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం సమ్ యావరేజ్ ఈరోజు నాకు ప్రింట్ చేసి చూపించండి. మినిమం కూడా నాకు కావాలి. మినిమం షుడ్ ఆల్సో బి ప్రింటెడ్. ఇది ఒక్కటి చేయడానికి మీకు 1 గంట పడుతుంది, కంగారు పడకండి. ఓకే, ఆర్ యూ డూయింగ్ ఇట్ గైస్? ఎస్. ఎనీ డౌట్స్ ప్లీజ్? ప్రకాష్ డి, మంజు చెప్పండి. యా ప్రకాష్, అర్థం అవడం కాదండి. అర్థం అయితే మాత్రం నాకంటే వేరే వాళ్ళు కూడా బాగా చెప్తారు. మీకు రావాలి, మీరే చెయ్యాలి, మీరు చెయ్యాలి. అది నా బాధ.
మీరు చేయకపోతే ఇక్కడ నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నా ఒకటే. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఓకే, ప్లీజ్ డూ ప్రాక్టీస్ అండ్ లెట్ మీ నో. అండ్ హూ ఇస్ ఇట్? ప్రభాకర్, వాట్ ఈస్ ద స్టేటస్ బాస్? ప్రాక్టీస్ చేస్తాను బ్రో. ఓకే, ఒకసారి మీరు ఒకసారి నాకు ఫోన్ చేయండి. యా, ఆర్ ఎల్స్ మీరు ఒకసారి రండి, ఆఫీస్కి రండి మళ్ళీ ఇంకొకసారి. మీ ప్రాక్టీస్ సంగతి కూడా చూడాలి నేను. ఓకే ఓకే గైస్, దట్స్ ఇట్. మంజు, హోప్ థింగ్స్ ఆర్ ఫైన్. సీ యూ గైస్, సీ యూ టుమారో. ఓకే, బాయ్.